భక్తుల కొంగు బంగారంగా భావించే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చుట్టూ ఇక ఆటోలు తిరగనున్నాయి. రోజుకు 100 ఆటోలు షిఫ్ట్ల వారీగా భక్తుల్ని గమ్యస్థానానికి చేర్చడానికి గుట్టెక్కనున్నాయి. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 11 నుంచి యాదగిరిగుట్ట కొండపైకి మొదటి ఘాట్ రోడ్ మీదుగా ఆటోల్ని అనుమతించాలని నిర్ణయించారు. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కొండపైన జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కొండపైకి ఆటోల్ని 2 షిఫ్ట్లలో అనుమతిస్తామన్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. ప్రతి షిఫ్ట్ లో 50 ఆటోలు నడుస్తాయి. 25 కొండ మీద, 25 కొండ కింద ఉండనున్నాయి. ప్రతి ఆటోలో డ్రైవర్తో పాటు 3 ప్రయాణికులు మాత్రమే ఉండాలి. ఆటో డ్రైవర్లకు అన్ని రకాల ధ్రువపత్రాలు ఉండాలని నిర్ణయించారు. వారిపై నిరంతర నిఘా ఉంటుంది. ఇక ఆర్టీసీ బస్సులు యథావిధిగా భక్తుల్ని కొండపైకి చేరుస్తాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో పురాతన సాంప్రదాయాలు పునరుద్ధరింపబడ్డాయి. కొండపైన భక్తులు టెంకాయలు సమర్పించుకునేందుకు శాశ్వత ఏర్పాట్లు జరగబోతున్నాయి. పార్టీలకు అతీతంగా అన్ని శాఖల సమన్వయంతో పనులు పూర్తి చేస్తామని, మరో 10 రోజుల్లో కొండ మీద భక్తులు మొక్కు నిద్రలు చేసేందుకు డార్మెటరీ హాల్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.